పురాణ కాలంలో హిరణ్యకశపుడు అనే ఒక అసుర రాజు ఉండేవాడు. అతడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఒక ప్రత్యేకమైన వరాన్ని పొందాడు. మనిషి చేత గాని జంతువు చేత గాని చంపబడకూడదు. పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, నేల మీద కాదు, ఆకాశంలో కాదు, ఆయుధంతో కాదు అనే రక్షణ వరాన్ని పొందాడు. ఈ వరం వల్ల అతనికి అపారమైన అహంకారం వచ్చింది. నేనే దేవుని అని ప్రకటించి అందరూ తనకే పూజ చేయాలని ఆజ్ఞాపించాడు. ఎవరు విష్ణు పేరు జపించిన తీవ్ర శిక్షలు విధించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్నప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుపై అపారమైన భక్తి కలవాడు. కులంలో చదువుతున్నప్పటి నుండి అతను ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించేవాడు. తండ్రి ఎంత బెదిరించినా ప్రహ్లాదుడు తన భక్తిని వదలలేదు. దీనితో క్రోధుడైన హిరణ్యకశపుడు ప్రహ్లాదుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. పర్వత శిఖరంపై నుండి తోసివేశాడు, విషమిచ్చాడు, ఏనుగులతో తొక్కించాడు, పాములను వదిలాడు. కానీ ప్రతిసారి శ్రీ మహావిష్ణువు కరుణతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ఈ హిరణ్యకశపుడు తన చెల్లెలు హోళిక సహాయం తీసుకున్నాడు. హోళికకు ఒక వరం ఉండేది, అగ్నిను ఆమెను కాల్చలేదని. పెద్ద చితిని ఏర్పాటు చేశాడు. హోళిక ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలోకి ప్రవేశించింది. నమ్మకం తాను కాలిపోదని, ప్రహ్లాదుడు మాత్రం కాలిపోతాడని విశ్వసించింది. కానీ భక్తి శక్తి ముందు అహంకారం నిలబడలేకపోయింది. శివుని అనుగ్రహంతో అగ్ని ప్రహ్లాదుని తాకలేదు. అతడు భక్తితో జపిస్తూ సురక్షితంగా బయటపడ్డాడు. హోళిక మాత్రం అగ్నిలో దహించబడింది. తన ద్వారా ఒక గొప్ప సత్యం వెలుగులోకి వచ్చింది. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుంది. అహంకారంపై భక్తి విజయం సాధిస్తుంది. ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి నాడు హోళికా దహనం జరుపుకుంటాం. ఆ రాత్రి చెడు శక్తులను దహించబడిన రోజుగా భావించి మరుసటి రోజు రంగుల పండగ అయిన హోలీని జరుపుకుంటాం. అందరికీ హోలీ శుభాకాంక్షలు.